ఒరే శర్మ, నా అపారమైన తెలివితేటలు ఉపయోగించినా కూడా నేను ఈ పాస్వర్డ్ ఓపెన్ చేయలేకపోయాను. దీనికి నా శిష్యుడు నువ్వే కరెక్ట్ అని నీ దగ్గరకు వచ్చాను. ఓపెన్ చేయరా. డన్ ఇట్ బ్రో. ఇప్పుడు అన్ని ఫైల్స్ ఓపెన్ అవుతాయి. యాక్సిడెంట్ అవగానే మీ అబ్బాయికి బ్రెయిన్ డెడ్ అయింది. స్పాట్లోనే చనిపోయాడు. ఏంటిది? ఏముందిరా ఇందులో? అయ్యా పక్కగా ఒక బిడ్డయ్యా. చావు బతుకులు మన చేతిలోనే ఉంటే మనుషులకి ఎందుకిన్ని కష్టాలు, ఎందుకిన్ని బాధలు చెప్పండి. మీ పోయిన రోజులు నేను మార్చలేకపోయినా వచ్చే రోజులు మీరు గౌరవంగా తలెత్తుకొని బతికేలా మాత్రం చేయగలరు. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా మీ అబ్బాయి అవయవాల్ని దానం చేసి ఓ నలుగురికి ప్రాణం పోయడమేనమ్మా. దేవుడు తర్వాత దేవుడు అంతటోడు డాక్టర్ అంటారు కదయ్యా. అట్టాగే బాబు, మీకు ఏది మంచి అనిపిస్తే అలాగే సైడ్ బాబు. మంచిది పెద్ద. స్వాతి, ఈ నో అబ్జెక్షన్ ఫామ్ మీద ఈ సైన్ అది తీసుకున్నా. అలాగే పెద్ద. సరే. మినిస్టర్ గారు, గుడ్ న్యూస్. మీకు రిలేటెడ్ హార్ట్ దొరికేసింది. ఇక మీ ప్రాణానికి ఏ ప్రమాదం లేదు. 100 years హ్యాపీగా బతికేస్తారు. ఇప్పుడే వాళ్ళ పేరెంట్స్ నొప్పించారు. సెంటిమెంటల్ ఫూల్స్ అనుకుంటా, డబ్బు కూడా తీసుకోలేదు. తీయకూడదు. తెక్కూడదు. ఆగు. కదా నేను చూపిస్తా. ఎక్కడికి పోతావు? నీ గుండెకి 10 కోట్లు ఇస్తానన్నాడా మినిస్టర్. అందుకే నిన్ను యాక్సిడెంట్ చేయించి తీసుకొచ్చాను. ఇప్పుడు పోతానంటే 10 కోట్లు ఎవరిస్తారా? మీ కోల్కతా బిజినెస్ మెన్ కేదార్నాథ్ గారి మనవడు కిడ్నీ మ్యాచింగ్ డేటా ఇది. అఫ్జల్గంజ్ లో ఉంటాడు. ఇన్ని ఫైల్స్ ఉన్నాయేంట్రా? తెలియట్లేదా ఇదొక పెద్ద ఆర్గన్ మాఫియా అని? ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవును, సమాజ్ సేవ పేరుతో హెల్త్ క్యాంపులు పెట్టి మీ చేత వాళ్ళు డేటా కలెక్ట్ చేసుకుంటున్నారు. తర్వాత వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఆ కిల్లర్ చేత యాక్సిడెంట్ చేయించి వాళ్ళకి కావాల్సిన ఆర్గాన్స్ తీసుకుంటున్నారు. ఆ కిల్లర్ గాని మనం పెట్టబడుతున్నాడు కదా. అంటే ఈ మర్డర్ చేసింది మినిస్టర్ కోసమా? ఈ పూజారి ఇక్కడ కూడా వచ్చాడరా. ఈ ఫోన్ మన దగ్గర ఉన్నంత కాలం స్వాతికి ఏం కాదు. ఈ ఫోన్ మీడియాకి ఇస్తామని ఆ మినిస్టర్ గారిని బ్లాక్ మెయిల్ చేస్తే వాళ్ళే పరిగెట్టుకుంటూ వస్తారా? నా మాట విను.
హౌ ఆర్ యు బాబ్స్? బాబ్స్ ఎలా ఉన్నారు? ఏంటి బాబ్స్? వదిలు, వదిలు, ఇలా మారిపోయారేంటి బాబ్స్? ఏంటి? పొద్దుగా సల్మాన్ ఖాన్ లెక్క మెరిచిపోతాడావు. స్టైల్ మార్చినావా? నేను స్టైలే మార్చాను, మీరు జెండరే మార్చినట్టున్నారు. ఏం నాయనా మాకు టైం చెప్పి మీరు ఇంకో టైంకి వచ్చినారేమి? మావయ్య పందులే 10ంటికి వస్తాయి, సింహాలు 1 సెకండ్ లేట్ గా వస్తాయి. డైలాగ్ కాదు, పంతులు గుంపులుగా వస్తాయి, సింహ చెప్తా కదా వాడు చెప్పినాడు, నేను విన్నాను. మళ్ళా దానికి అర్థము తాత్పర్యము చెప్పాలనా?